ప్రేమగల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చిన సహోదరులు నటరాజన్ సుబ్రహ్మణ్యం గారి యొక్క సాక్ష్యమును మేము ఆలకించి ఉన్నాం. ఎలా ఒకప్పుడు ఎంత నిష్ఠగల కుటుంబాల జన్మించి ఎంత నిష్ఠగా చేసిన సత్యాన్వేషణలో వెతుకుతూ ఉన్న సమయంలో మీరు ఆ సహోదరుని దర్శించి మీరు మాట్లాడి సంధించి మీ బిడ్డగా స్వీకరించినందుకు మీ వందనాలు, స్తుతులు, స్తోత్ర. పిలిచిన వాడు నమ్మదగిన వాడని సెలవిచ్చిన దేవా, ఆనాడు అబ్రహామును పిలిచావు, మీ మాటకు విధేయతను కనపరిచాడు, అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు. నాయన మీ మాటకు విధేయత కనపరిచే బిడ్డగా మమ్మల్ని చేయమని ఈ రాత్రి తెరవబడిన గ్రంథములు మారుతున్నవి, తెరవబడిన హృదయంలో మాకు దయచేయమని క్రీస్తునాం ప్రార్థించి వేడుకొని వచ్చినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకులైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ రాత్రి ఆయన మాటను ఆలకించడానికి గృహాలలో ఉన్న దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను మనం ధ్యానించుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా ఆలకించండి, వాక్యాన్ని మీ హృదయంలోకి అన్వయించండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను శాస్త్రులను పరిచయులను మోషే పీఠమందు కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పు వాటి అన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు అన్నారండి. ఏమన్నారు? ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ మోషే ధర్మశాస్త్రమును బాగా చదివి కంఠస్థం పట్టి బాగా తేలిపోయి ఉన్నారు. అయితే వీళ్ళు బాగా తేలిపోయి ఉన్న వాళ్ళు వీళ్ళు చూస్తున్న కోణం ఎట్లా ఉందంటే, మా మోషే ధర్మశాస్త్రం ఎట్లా ఉంది కదా, అట్లా ఉంది కదా, ఇట్లా ఉంది కదా, అట్లా ఉంది కదా అని అంటారు. ఉంది. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరి పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను అని ఉంది. కానీ అది ఏ సందర్భంలో అది రాయబడి ఉంది అని అంటే, ఒకవేళ నీ కన్ను గనక అభ్యంతరపరిస్తే, అంటే నువ్వు చూసే చూపు పాపాని వైపు పరుగులు తీస్తుంటే నీ హృదయంలో దేవుని భయం లేదని అర్థం. అవునా? నువ్వు చూసే చూపు, వినే ప్రతి మాట నీ హృదయంలో భద్రపరుచుకునే మాట నీ పెదవుల నుండి నీ నోట బూతులను
సరసోక్తులను రాకూడదు, అవి నీకు తగవు అని బైబిల్ ఎంత ఖండితంగా చెప్తుంటే ఈ రోజున చెప్పడానికి సిగ్గుచేటుగా ఉంది. దేవుని బిడ్డలను చెప్పుకుంటున్న వారు, బైబిల్ పట్టుకుని వెళ్తున్న వారు పైకి భక్తిని కనపరుస్తున్నారు, కానీ వారి నోరు పరిశుద్ధత లేదు, వారి మాటలో పరిశుద్ధత లేదు, వారి క్రియలో పరిశుద్ధత లేదు. అందుకే కదా మిమ్మల్ని బట్టి కదా నా నామం మంది చెల్ల మధ్య దూషింపబడుతున్నాయి, ప్రభువు ఏడుస్తున్నారు. ఈ రోజున ప్రభు వారు కంటతడి పెడుతున్నారంటే నీ మనస్సుకు నచ్చినట్టుగా చేస్తే అది దేవుని చిత్తం అనుకుంటున్నావా? శిష్యులు కూడా అట్లనే చేశారు. అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చాప పడలేదు. గమనించండి, ఈ మాటలో ముఖ్యమైన సారం ఏంటంటే నీ మనస్సుకు నచ్చినట్టుగా చేస్తే నీవు ఎన్నటన్నటికి దేవునిలో నీవు వర్ధిల్లవు. ఈ మాట మీలో ఎంతమంది అంగీకరిస్తారు? నీ మనస్సుకు నచ్చినట్లుగా నువ్వు దేవుని మాటను ప్రక్కన నెట్టి వేసి నీ సొంత జ్ఞానము చెప్పున నీవు నడుస్తున్నావంటే నీకు మించిన బుద్ధిహీనుడు బుద్ధిహీనురాలు ఈ లోకంలోనే ఉన్నాడా? లేడా? లేడు. సామెతలు 10:23లో చెడు పనులు చేయడం బుద్ధిహీనుడికి ఆటగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చెడు పనులు ఎవరు చేస్తారండి? దేవుని భయం లేని వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఆట. అయ్యో నేనేం చేస్తున్నాను, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది, నా జీవితాన్ని దేవుని వాక్యం సెలవు నడుచుకోవాల్సిన నేను ఏ స్థితిలో ఉన్నానని గ్రహించలేని గుడ్డితనంలో బ్రతుకుతున్నారు ఈ రోజు అనేకులు కదా. గుడ్డితనంతో ఉన్న వారి మనోనేత్రాలను దేవుడు తెరిచినగాక. నా ప్రేమ సోదరులను గమనించి, శాస్త్రంలో పరిచయాలు మాకు మోషే ధర్మశాస్త్రం తెలుసు అంటున్నారు, కానీ వాళ్ళు చెప్పేదాని వరకు ఉన్నారు, కానీ వాళ్ళ క్రియలలో ఏమాత్రము వారి భక్తిని కనపరచాలి. ఈ రోజున మన పరిస్థితి కూడా అలాగే ఉంది. నా ప్రేమ సోదరులారా, ఇది చాలా వేదనకరమైన పరిస్థితి. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొక్కము, నేను పిల్లలను ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కము, నేను పిల్లలను కని పెంచి గొప్పవారినిగా చేసి తిని. అబ్బా ఎంత వేదన అండి, ఎంత వేదన. ఈ భూమి మీద కని పెంచి పెద్దవారు చేసిన తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోతే తల్లిదండ్రులు ఎంత వేదన కలుగుతుంది. ఆకాశమందు భూమి యందు నాకు సర్వాధికారం ఇవ్వబడినదని సెలవిచ్చిన దేవుని మాట, దేవుని ఆయన రక్తము చేత కడగబడిన దేవుని బిడ్డలు వినకపోతే ఆయనకు బాధ రాదా? తల్లి ఆయనే, తండ్రి ఆయనే, సమస్తము ఆయనే. సమస్తము ఆయన సెలవిచ్చిన మాట ఈనాడు నేను ప్రార్థనకి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను అని అంటున్న వాళ్ళు ఈ రోజున ఎంతమంది దేవుని మాటకు లోపడి విధేయతను కనపరుస్తున్నారు? చాలా విచారకరమైన విషయం.
ఆకాశమా ఆలకించు, భూమి చెవియొక్కము, నేను పిల్లలను కని పెంచి వారిని ప్రయోజకులుగా చేశాను, కానీ వారు నా మీద తిరగబడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, తిరుగుబాటు స్వభావం. మీరు నిర్గమాకాండంలో మీరు గమనిస్తే ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తుల చేతిలో 400 సంవత్సరాలు ఐగుప్తుల చేతిలో నలిగిపోయి చివరికి వారు చస్తే బాగుండన్న పరిస్థితులలో వారిని విడిపించడానికి దేవుడు మోషేని పంపించి ఐగుప్తు దేశంలో అన్ని గొప్ప కార్యాలు జరిగించి చివరికి ఐగుప్తు దేశంలో పుట్టిన ప్రతి ప్రథమ సంతతిని దేవుడు హతము చేసి ఐగుప్తు దేశం నుంచి బలవంతంగా బయటికి తీసుకొని వస్తే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారండి? నీళ్లు లేవు, మాంసం లేదు. ఇది మరి విచిత్రం అండి. మీరు గమనించి ఉంటారో లేదో, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వార్త, ఎడారి ప్రాంతంగా పిలువబడుతున్న దుబాయ్లో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? భయంకరమైన వరదలు, క్లౌడ్ సీడింగ్ అనే ఆర్టిఫిషియల్ ద్వారా వాళ్ళు వర్షాన్ని కురిపిస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకున్నాడండి? ఒరే పిచ్చడా, ఆకాశము భూమి అంతా నా వర్షంలో ఉంటే నీ తెలివితేటలతో నువ్వు వర్షాన్ని కురిపిస్తావని చెప్పి ఆనాడు నోవాహు కాలంలో వచ్చిన జలప్రలయం రప్పించినట్టుగా ఈరోజు దుబాయ్ మొత్తం జలమయం అయిపోయింది. దుబాయ్ జలమయం అయిపోయిందండి. ఒకసారి గమనించండి, మనుష్యుడు తను ఏ స్థితికి హీనమైన స్థితికి దిగజారాడంటే తను దేవుని కంటే గొప్పవాడిగా చేసుకున్నాడు. అట్లా కాదు, బైబిల్లో లూసిఫర్ తను తాను దేవుని కంటే సమానంగా హెచ్చించుకుంటాను కాదు, పాతాళానికి అని అడుగుతొక్కబడింది. అవునే కదండి? అవునే కదా? దేవునికి సమానము ఉండాలని చూశాడు. ఏం చేశాడు? ఒక తుప్పు తొక్కాడు, పాతాళంకి కూర్చున్నాడు. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను. ఈ మాట అందరూ వస్తుంది, ఏదో కంఠస్థం లాగా చదివేస్తాం, కానీ ఆ మాటలో ఉన్న సారం ఎంతమంది గ్రహిస్తున్నారు? ఆ మాటలో ఉన్న సారాన్ని ఎంతమంది గ్రహిస్తున్నారండి? గమనించండి, ఏ మనుష్యుని నోటిలో నుండి నాన్న మాట ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి ఆ మనిషి పతనానికి సిద్ధపడుతున్నాడు అని అర్థం. నేను నా అని ఈ రెండు పదాలే మనిషి ఆత్మీయ జీవితంలోని ఉన్న పాడిన పతనానికి దిగజారిపోయిన దానికి ఇదే ఒక నిదర్శనంగా చెప్పచ్చు. నేను అనుకున్న మనము అనంటే ఆ మాట ఐక్యతకు దారి తీస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రేమైన సహోదరులారా గమనించి, సహోదరులు ఐక్యత కలిగి నివసించితే ఎంత మేలు, ఎంత మనోహరం అని అంటుంది. ఈ రోజున నేను నా అన్న ఈ రెండు పదాలుగా తీస్తే దానికి బదులుగా మనము అని ఒక్క పదం వాడి చూడండి. ప్రతి గృహంలో
మ్యూచువల్ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉంటాయో చూడండి. మనము అది గృహాలలో అయినా, సంఘాలలో అయినా, సేవకులలో అయినా, విశ్వాసులలో అయినా, మనము అన్న ఒక్క పదం ఒక్కసారి వాడి చూడండి, మీ సంఘాలు, మీ గృహాలు దేవుని చేత ఆశీర్వదించబడతాయి. ఆమేన్. నా ప్రేమైన సహోదరులారా గమనించు, ఇది అంచె దినాలు, భయంకరమైన దినములు భయంకరమైన దినములు రాబోతున్నాయి. క్రీస్తును నమ్మినందుకు చిత్రహింసలు పడుతున్నారు. మీకు తెలుసా అండి? ఉత్తర భారతదేశంలో క్రీస్తును నమ్మినందుకు, స్వార్థను ప్రకటిస్తున్నందుకు ఎంత భయంకరమైన హింసింపబడుతున్నారు. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడండి. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. అందులో 5వ అధ్యాయంలో నీతి కొరకు హింసింపబడువారు ఏంటండి? ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు దేని కొరకు హింసింపబడుతున్నారు? నీతి నిమిత్తం హింసింపబడుతున్నారు. నిజంగా ఇట్లాంటి వాళ్ళకి పరలోక రాజ్యంలో స్థానం ఉంటుందా? ఉంటది. నా ఎద్దుకు వచ్చిన వారిని నేనంత మాత్రం త్రోసివేయను. ఇదే కడవరి గడియ, అపాయకరమైన గడియ. ప్రభు మరోసారి ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. బాధింపబడుతున్న వారి పక్షమైన వ్యాజ్యమడే సమయం ఆసన్నము కాబోతుంది. నా ప్రియమైన సోదరులను గమనించండి. మొదటిసారిగా ఆయన గొర్రె పిల్లగా వచ్చారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సకల మానవాళి కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మన మీద పాపము ఇక మీద ఎన్నటన్నిటికీ ప్రభుత్వము చేయకున్నట్లు, పాపము మన మీద పరిపాలన ప్రభుత్వము చేయకుండా, ఆ పాపం అనే సంఖ్యల నుండి, పాపం అనే కట్ల నుండి, పాపం అనే బంధకాల నుండి మనలను విడిపించి మనలను స్వతంత్రులుగా చేసిన దేవుని కొరకు మనలో ఎంత మటుకు మనము ఆయన మన జీవితంలో చేసిన మేడని ఎంతమంది మనం జ్ఞాపకం చేసుకున్నాం? మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు స్వాతంత్రం కొరకు పోరాడారు. మనం పాపము కొరకు మనం పోరాడలేమా? దేవుని సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేసి ఆత్మ సంబంధమైన, ఒకసారి గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మతో శరీర కార్యములను చంపండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి గమనించండి. దేవుని వాక్యాన్ని చూడాల్సిన విధంలో చూడకుండా తన మనసుకు నచ్చినట్లుగా, మెచ్చినట్లుగా ఎదుటి వారి విషయంలో లోటుపాట్లను ఎత్తి చెప్పేవాళ్ళు ఈ రోజున వారి మీద ఎట్లాంటి ఆత్మ బలంగా కార్యం జరుగుతుంది అనేది ఇప్పటి మీకు అర్థమై ఉండాలి. నా ప్రేమైన సహోదరులారా గమనించండి. ఈ రాత్రి ఎవరు, నీవు ఒక ధనవంతుడు అయితే, నీవు ధనవంతుడు కావచ్చేమో,
ఒక కోటీశ్వరుడు కావచ్చేమో, ఆస్తులు, బంగారాలు, మిద్దెలు, మేడలు ఎన్ని ఉన్నా సామెతల గ్రంథం 11:4 ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు అని దేవుని వాక్యం ఇంత స్పష్టంగా తెలియజేస్తుంది. నీవు ఆకాశం వైపు ఎత్తి చూసే వ్యక్తివైతే నువ్వు ఈ లోకంలో ఒక పరదేశివి, ఒక ప్రయాణికుడు మాత్రమే. దేవుడిని దీవించి ఆశీర్వదించి నిన్ను దీవించిన దాన్ని చూచి జనులు ఏమని చెప్పాలో తెలుసా? ఇతను నమ్ముకున్న దేవుడు మాట్లాడే దేవుడు. ఆమేన్. ఇతను నమ్ముకున్న దేవుడు ఎట్లాంటి దేవుడు? మాట్లాడే దేవుడు, సర్వశక్తి గల దేవుడు, దహించు అగ్ని గల దేవుడు. నీ దేవుడిని యెహోవానగా నేను రోషము గల దేవుడును. మనం రోషము కలిగి జీవించాలి. ఆత్మీయ జీవితంలో మనం రోషము కలిగి జీవించకపోతే అపవాది మన మీద తనకున్న అన్ని కోణాల్లో కుయుక్తి తెలివితేటలు మొత్తం మన మీద ప్రయోగిస్తాడు. ఆ తర్వాత దేవుడిచ్చే ఆ నిత్య మహిమ రాజ్యంలో మనం ప్రవేశించలేము. నా ప్రేమైన సహోదరులారా గమనించండి, ఈ రోజున ఎంతమంది ఒకసారి మత్తయి సువార్త 23వ కొద్దాం. మత్తయి సువార్త 23వ. ఇక్కడ శాస్త్రులు పరిచయలేని వారు చెప్పినవని చెప్తున్నారు కానీ దాని ప్రకారంగా చేయడం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగా చేస్తారంట. విందులలో అగ్రస్థానమును, సమాజములో అగ్రపీఠలము, సంత వీధులలో వందనములు, మనుష్యుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు అన్నారండి. ఇన్నాళ్ళ వరకు మరి మీరు వినిన ఆ విశ్వాస వీరుల సాక్ష్యాలలో మీరు గమనించలేదో, ఇద్దరు విశ్వాస వీరులు బోధకులు, నన్ను బోధకుడని పిలవద్దు, నన్ను మీలా ఒక సహోదరుణ్ణి అని పిలవండి. ఇప్పటికీ ఎంత తగ్గింపు జీవితం, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీకు బోధకుడు. మీరందరూ పాస్టర్లనా, డాక్టర్లనా, బిషప్లనా? ఎవరు? సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒకడే మీకు తండ్రి. ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన మనకు తండ్రి. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీకు గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. ఈ మాట చాలా 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 ప్రాముఖ్యమైనది.
తను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. చూసారండి? ఇప్పుడు చివరిగా ఒక్కసారి ఆలోచించుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు దేవుని కంటే సమానంగా హెచ్చించుకునే వారిలో ఉన్నారా? హెచ్చించుకునే ఆ గుంపులో ఉన్నారా? లేకపోతే దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునే వారి గుంపులో ఉన్నారా అనేది ఒక్కసారి ఆగి ఆలోచించుకొని వాక్యము వెలుగులో మీ బ్రతుకులను సరిదిద్దుకుంటేనే తప్ప మీ గృహాలలో దేవుని కార్యము బహుబలముగా జరగదు. ఆమేన్. దేవుని వాక్యము మనిషి బ్రతుకులను మారుస్తుంది. దేవుని వాక్యము దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ ఇస్తుంది. దేవుని వాక్యము నిస్సారమైన నిరాశ నిస్పృహలలో ఉన్న వ్యక్తికి నిరీక్షణ ధైర్యమును కలుగజేస్తుంది. దేవునికి మహిమ కలిగి ఉన్నారు. నా ప్రేమైన సహోదరులారా, గమనించండి. దేవుని వాక్యము ఇక నాకు ఏ దిక్కున నాకు సహాయం లేదు అన్న పరిస్థితులలో నీవు ఆకాశం వైపు కనుక నీవు కన్నులెత్తి చూస్తే నీకు పై నుండి సహాయం దొరుకుతుంది. ఆమేన్. అందుకని కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము దొరుకును. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కనుక ఆయన ఇచ్చే సహాయం మనం పొందుకున్నాం. ఆయన మీద మన హృదయాలను ఆయన మీద మనం ఆధారపడదాం. ఆయన ఇచ్చే గొప్ప జయాన్ని మనం పొందుకున్నాం. అట్టి గొప్ప శ్రేష్టమైన జీవితము ప్రభువారు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ప్రభువాన్ని స్తోత్రం చెల్లించుకొచ్చిన ఇప్పటి వరకు ఈ వినన వర్తమానము ఎంతమంది అయితే ఇటువంటి పరిస్థితిలో ఉన్నారో వారందరిని దర్శించము. ఇప్పటికీ కూడా ఎంతమంది అయితే కన్యల మధ్యలో వారి దినములు గడుపుచున్నారో, నిరాశ నిస్పృహలతో ఇంకా దిగులతో కుమిలి 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 కుమిలిపోతూ ఇక నాకు ఎట్లాంటి సహాయం లేదు, ఇక నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు, నలు దిశలో నా చుట్టూ భయం అలుముకున్నది అన్న పరిస్థితిలో ఉన్న వారిని రాత్రి వారిని సంధించి వారిని దర్శించి, నేను నీకు ఉన్నాను, నేను నీకు తోడి ఉన్నాను, భయపడదు అన్న మాట రాత్రి వారిని దర్శించి వారికి మీ మాటతో వారి హృదయాల్లో నిబ్బరమును ధైర్యమును పుట్టించమని ఈ వర్తమానం మీద అనేక మంది హృదయాల్లో గొప్ప కార్యమును జరిగించము. అయితే నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి వాడుకున్న విధానమును బట్టి మీకు వందనాలు. రేపటి దినం జరగబోయే ఆదివార పార్వతనంతా మేము తోడుకున్నాము. మీ మహిమ మీ ప్రసన్నతతో నింపమని సమస్త శివశక్తుల అంధకార క్రియలను వాక్యము వినిచిన అనేక మంది హృదయాల్లో కార్యము జరగనివ్వకుండా ఆటంకపరుస్తున్న ప్రతి ఆటక శక్తులను బంధించి మీ మాటలో ఉన్న శక్తి అనేక మంది హృదయాలు కదిలించి మీ సన్నిధి పరులైతే పాదంలో వారికి దయచేయమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.